హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఈ జాబ్ ఆపర్చునిటీ కనుక చూసుకుంటే మనకు గ్రూప్ సికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాలు స్టూడెంట్స్ వచ్చేసి మనకు గ్రూప్ సికి సంబంధించిన జాబ్స్ అయితే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ వెయిటింగ్ టైం అనేది అయిపోయింది స్టూడెంట్స్. అస్సలు ఈ జాబ్స్ అయితే మిస్ చేయకండి, ఎందుకంటే కాంపిటీషన్ అయితే చాలా చాలా తక్కువగా ఉంటుంది స్టూడెంట్స్. వచ్చేసి మనకు 10th క్లాస్ అలాగే ఇంటర్ అలాగే డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయి, అలాగే ఇంటర్మీడియట్ సంబంధించిన జాబ్లు ఉన్నాయి, అలాగే డిగ్రీకి సంబంధించిన జాబ్స్ కూడా ఉండడం జరిగింది స్టూడెంట్స్. ఈ వీడియోలో నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్ డీటెయిల్స్, అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలో అనే దాని గురించి. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్ ఏంటంటే, మీకు కనుక మన వీడియోస్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మ్యాక్సిమం వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. ఎందుకంటే మీకోసం ఇంత మంచి ఎఫర్ట్ పెట్టి వీడియోస్ చేస్తున్నందుకు మీరు చిన్న లైక్ అండ్ షేర్ చేస్తే నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది స్టూడెంట్స్. రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. లెట్ us get into the official notification స్టూడెంట్స్. ఈ నోటిఫికేషన్ అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ గ్రూప్ సి సివిలియన్ పొజిషన్స్ అనేది రావడం జరిగింది. వచ్చేసి మనకు ఆల్ ఓవర్ ఇండియా మనకు వచ్చేసి 10 ప్లేసెస్లో ఆల్మోస్ట్ ఎయిర్ ఫోర్స్ అనేది ఉండడం జరిగింది. సో అక్కడ ఆ ఉన్న యూనిట్స్లో మీకైతే వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు స్టూడెంట్స్. టోటల్గా మనకు 85 వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో వివిధ యూనిట్స్లో చూసుకుంటే కనుక మనకు ఎయిర్ ఫోర్స్ కమాండింగ్, ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్, న్యూఢిల్లీ సుబ్రతో పార్క్లో చూసుకుంటే మనకు కుక్, అలాగే మెస్ స్టాఫ్, అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కావాలని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. దాంతోపాటు ప్రెసిడెంట్ సెంట్రల్ ఎయిర్మెన్ సెలక్షన్ బోర్డ్, బరార్ స్క్వేర్, మరీనా, ఢిల్లీ కంటైన్మెంట్ న్యూఢిల్లీ చూసుకుంటే అక్కడ కూడా మనకు హిందీ టైపిస్ట్ అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కావాలైతే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకు ఎయిర్ ఫోర్స్ కమాండింగ్ వచ్చే సిఎస్డిఓ సుబ్రతో పార్క్ న్యూఢిల్లీ చూసుకుంటే పిన్ కోడ్ 110010 అనే ప్లేస్కి ఇక్కడ కూడా మల్టీ టాస్కింగ్ స్టాఫ్తో పాటు హౌస్ కీపింగ్ స్టాఫ్ కావాలని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ప్లేస్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పొజిషన్స్కి అయితే వేకెన్సీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకు 6 నెంబర్ సీరియల్ చూసుకుంటే ఎయిర్ ఫోర్స్ కమాండింగ్, ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ అకౌంట్స్ ఆఫీస్ సుబ్రతో పార్క్ చూసుకుంటే ఇక్కడ లోవర్ డివిజన్ క్లర్క్ కూడా వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, దాంతోపాటు హౌస్ కీపింగ్ స్టాఫ్ కూడా కావాలని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మనం ఓవరాల్గా చూసుకుంటే టోటల్గా 85 పొజిషన్స్కి అయితే వేకెన్సీస్ ఉండడం జరిగింది. సో ఈ పొజిషన్స్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మీకు వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేసిన అడ్రస్ 10 సీరియల్ నెంబర్స్లో ఇక్కడ సబ్జెక్ట్లో మెన్షన్ చేస్తూ, అలాగే ఏ జాబ్ అప్లై చేస్తున్నారో ఆ జాబ్ పేరు రాస్తూ ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది. సో ఆ లాస్ట్ డేట్ కూడా మనకు ఈ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి 2 days అవ్వడం జరిగింది. మనకు చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ డేస్ వచ్చేసి 30th July 24th నుంచి 30th July కాబట్టి ఇక్కడ నుంచి 30 days అయితే కన్సిడర్ చేసుకుంటారు స్టూడెంట్స్. సో వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ని మొదలు పెట్టండి. అలాగే చూసుకుంటే మనకు ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే 18 నుంచి 25 years అయితే ఉండబోతున్నాయి. అలాగే ఓబీసీకి 3 years రిలాక్సేషన్, 5 years వచ్చేసి ఎస్సీ ఎస్టీ కేటగిరీకి, అలాగే 10 years చూసుకుంటే మనకు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే రిలాక్సేషన్ ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దాంతోపాటు మనకు చూసుకుంటే ఇక్కడ పోస్ట్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అలాగే పే స్కేల్ చూసుకుంటే మనకు స్టోర్ అనే స్టోర్ కీపర్కి అనే పొజిషన్కి లెవెల్ 4 పే మ్యాట్రిక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు చూసుకుంటే గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి స్టూడెంట్స్ ఏదైనా యూనివర్సిటీ నుంచి. ఇది వచ్చేసి గ్రాడ్యుయేషన్ సంబంధించిన జాబు. లెవెల్ 4 అంటే ఆల్మోస్ట్ మీకు 40,000 to 50,000 శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. లోవర్ డివిజన్ క్లర్క్ లెవెల్ 2 చూసుకుంటే కనుక యాజ్ పర్ 7th CPC జస్ట్ 12th పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటు మనకు వచ్చేసి 35 words per minute ఇన్ ఇంగ్లీష్లో టైప్ చేసి ఉండాలి. అలాగే 30 words per minute మీరు కంప్యూటర్లో టైప్ చేసి ఉండాలి హిందీ అయితే. నెక్స్ట్ హిందీ టైపిస్ట్ కనుక చూసుకుంటే లెవెల్ 2 పే మ్యాట్రిక్స్ స్టూడెంట్స్, ఇది కూడా 7th CPC ప్రకారం. అలాగే దీనికి కూడా 12th class పాస్ అయితే సరిపోతుంది. హిందీ టైపింగ్ వచ్చేసి 30 words per minute మీరు కంప్యూటర్లో టైప్ చేయాలా. అలాగే 5 key depressions ఫర్ ఈచ్ వర్డ్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్టోర్ కీపర్ అనే జాబ్కి చూసుకుంటే ఇది కూడా లెవెల్ 2కి సంబంధించిన స్టూడెంట్స్ 7th పే కమిషన్ ద్వారా చూసుకుంటే మనకు దీనికి కూడా మనకు 12th class పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటు మనకు ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ స్టోర్స్ అండ్ కీపింగ్ అకౌంట్స్ ఇన్ స్టోర్
ఆఫ్ ఏ కన్సర్న్ రెప్యూట్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ అంటున్నారు స్టూడెంట్స్. స్టోర్ కీపర్కి వచ్చేసి మనకు స్టోర్ హ్యాండ్లింగ్ తెలిసి ఉండాలి, అలాగే ఒక కన్సర్న్ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్లో పనిచేసి ఉండాలి స్టూడెంట్స్. దాంతోపాటు మనకు సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ చూసుకుంటే కనుక ఇది కూడా లెవెల్ 2కి సంబంధించిన జాబ్. ఇది పే స్కేల్ కూడా మీకు 7th CPC వరకు ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా మెట్రికులేషన్ ప్రాసెస్ సరిపోతుంది. దాంతోపాటు మనకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి స్టూడెంట్స్. లైట్ అండ్ హెవీ వెహికల్స్ సంబంధించింది. మస్ట్ పొసెస్ ప్రొఫెషనల్ స్కిల్స్ అండ్ డ్రైవింగ్ నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం అని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది స్టూడెంట్స్ ఇన్ డ్రైవింగ్ మోటార్ వెహికల్స్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే కుక్ కనుక చూసుకుంటే ఆర్డినరీ గ్రేడ్ స్టూడెంట్స్ వచ్చేసి మనకు కుక్ చూసుకుంటే ఆర్డినరీ. అలాగే దీంతోపాటు పెయింటర్ చూసుకుంటే ఇది స్కిల్డ్ లేబర్ స్టూడెంట్స్ వచ్చేసి మనకు లెవెల్ 2 పే మ్యాట్రిక్స్ 7th పే కమిషన్ ద్వారా. అలాగే దీనికి కూడా 10th పాస్ అయితే సరిపోతుంది. ఎక్స్ సర్వీస్ ఈజ్ అప్రోప్రియేట్ ట్రేడ్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కార్పెంటర్ అనే దానికి కూడా వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది. లెవెల్ 2 వేకెన్సీ స్టూడెంట్స్ మనకు పే స్కేల్ వచ్చేసి 7th CPC ప్రకారం. దీనికి కూడా మనకు 10th పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. హౌస్ కీపింగ్ స్టాఫ్ స్టూడెంట్స్ వచ్చేసి లెవెల్ 1కి సంబంధించింది స్టూడెంట్స్. ఇది పే మ్యాట్రిక్స్ CPC ప్రకారం. అలాగే మెట్రికులేషన్ పాస్ అయితే సరిపోతుంది. అలాగే మెస్ స్టాఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. మీకు వచ్చేసి లెవెల్ 1 ఇది కూడా క్యాడర్ చూసుకుంటే దీనికి కూడా మెట్రికులేషన్ పాస్ అంటే సరిపోతుంది. అలాగే మనకు డిజైరబుల్ కనుక చూసుకుంటే 1 year ఎక్స్పీరియన్స్ యాజ్ వెయిటర్ ఆర్ వాషర్ ఆఫ్ ఫ్రమ్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ ఇన్స్టిట్యూట్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తామని ఇక్కడ అయితే మెన్షన్ చేయడం జరిగింది, బట్ ఎసెన్షియల్ అయితే కాదు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసుకుంటే కనుక లెవెల్ 1 అయితే ఉండడం జరిగింది. మనకు మోడ్ ఆఫ్ సెలెక్షన్ కనుక చూసుకుంటే వచ్చేసి ఆల్ ద అప్లికేషన్స్ స్క్రూటనైజ్ ఇన్ ఏజ్ లిమిట్స్, మినిమం క్వాలిఫికేషన్స్, డాక్యుమెంటేషన్ అండ్ సర్టిఫికేట్స్ దేర్ ఆఫ్టర్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ విల్ బీ ఇష్యూడ్ కాల్ లెటర్స్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వచ్చేసి అప్లై చేసిన వాళ్ళందరికీ వాళ్ళ ఎలిజిబిలిటీ బట్టి క్వాలిఫికేషన్ అలాగే డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ చెక్ చేసుకొని మీకు కాల్ లెటర్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది రిటర్న్ టెస్ట్కి. అలాగే రిక్వైర్డ్ టు అపియర్ రిటర్న్ టెస్ట్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిటర్న్ టెస్ట్ విల్ బేస్డ్ ఆన్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. అలాగే సిలబస్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్కి LDCకి వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, LDC అండ్ లోవర్ డివిజన్ క్లర్క్. స్టెనోగ్రాఫ్కి వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఉంటుంది. అలాగే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. అలాగే MTSకి కానీ HKS, IR వార్డ్, సాక్యా, లాండ్రీమ్యాన్, మెస్ స్టాఫ్ అండ్ వల్కనైజర్కి వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ ఇన్ రీజనింగ్ ఉంటుంది. అలాగే న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ ఉండడం జరుగుతుంది. వేరే పోస్ట్ అన్నిటికీ జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఉంటుంది. న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. వచ్చేసి క్వశ్చన్ ఆన్సర్ పేపర్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 2 లాంగ్వేజ్లో ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. వచ్చేసి 10 times నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే పిలవడం జరుగుతుంది. ఒక పొజిషన్కి 10 మందిని అయితే పిలవడం జరుగుతుంది. అలాగే ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ విల్ బీ క్వాలిఫైయింగ్ నేచర్ ఓన్లీ. టోటల్గా మనకైతే రిటర్న్ టెస్ట్ 100% వెయిటేజ్ అయితే ఉండడం జరుగుతుంది. వచ్చేసి షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఆర్ టు బ్రింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, కాపీస్ ఆఫ్ అనెక్షర్ అటాచ్డ్ విత్ ద అప్లికేషన్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వచ్చేసి ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను ఎలా అప్లై చేయాలనేది. ఆల్ ద క్యాండిడేట్స్ కెన్ అప్లై ఎనీ ఆఫ్ ది above Air Force Station for their choice subject to vacancy and qualifications. Application as per format given typed in English or Hindi duly supported with the following documents to reach the concerned Air Force Station through ordinary post. Application sent through registered post. స్పీడ్ పోస్ట్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అనమాట. ఓన్లీ ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపించినే యాక్సెప్ట్ చేస్తారు, స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించినా యాక్సెప్ట్ చేయరు. ఆల్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే SC/ST సర్టిఫికేట్. ఇన్ కేస్ అపాయింట్మెంట్ ఆఫ్ OBC క్యాండిడేట్స్ అగెన్స్ట్ ద రిజర్వ్డ్ కోటా ఆ సర్టిఫికేట్. ఇక్కడ సర్టిఫికేట్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. A, B, C, D. అలాగే మనకు ఒక 10 rupees ఎన్వలప్ స్టాంప్ అనేది తీసుకొని మీరు క్లియర్గా ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఒక అప్లికేషన్ పైన రాసి, పోస్ట్ ఏదో రాసి, కేటగిరీ ఏదో రాసి, 2 passport size ఫోటోగ్రాఫ్స్తో పాటు ఈ కింద ఉన్న వచ్చేసి మనకు ప్రొఫార్మా ఇవ్వడం జరిగి ఫోటో అటాచ్ చేసి పూర్తిగా ఫిల్అప్ చేసి ఏ స్టేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ 10 స్టేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ స్టేషన్కి అయితే అడ్రస్ పంపించండి స్టూడెంట్స్. పంపించిన వెంటనే మిమ్మల్ని సెలెక్ట్ చేసి రిటర్న్ టెస్ట్కి అయితే పిలవడం జరుగుతుంది స్టూడెంట్స్. రిటర్న్ టెస్ట్ తర్వాత మనకు ట్రేడ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది, ఫిజికల్ టెస్ట్ అలాగే ట్రేడ్ టెస్ట్. సో వీటిలో క్వాలిఫై అయిన వరకు ఒక మంచి ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గ్రూప్ C సివిలియన్ జాబ్స్ అంటే మామూలు విషయం కాదు స్టూడెంట్స్. జస్ట్ 10th పాస్తో అలాగే 12th పాస్తో అలాగే గ్రాడ్యుయేట్తో పాటు కూడా అన్ని రకాల జాబ్స్ అయితే ఈ నోటిఫికేషన్లో దొరకడం జరిగింది మనకు. సో ఈ ఆపర్చునిటీ అసలు మిస్యూజ్ చేసుకోకండి స్టూడెంట్. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్ కానీ కలీగ్స్ కానీ అందరికి షేర్ చేయడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. అలాగే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్.
ఇది స్టూడెంట్స్ ఈరోజు మీ అందరి కోసం చిన్న ఎక్స్క్లూసివ్ బైట్ ఇన్ కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.